అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గురువారం కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. అయితే ఇటీవలే ఓ కేసులో విరూపాక్షి అరెస్ట్ అయినటువంటి సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్నారు. వైసీపీ అధినేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి చేసినటువంటి కేసులో విరూపాక్షి అక్రమంగా అరెస్ట్ అయినటువంటి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్ కర్నూలు పర్యటన పైన సర్వత్రా చర్చ నెలకొంది. అయితే పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధిస్తారో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. జగన్ పర్యటనలో కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇటీవలే అంపోలు జైలు వ్యవహారాన్ని మనం చూసాం. అంపోలు జైల్లో మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లినటువంటి తీరు, వైసీపీ నేతలను కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి పరంపరలో కర్నూలు పర్యటనలో ఎలాంటి ఉత్కంఠ నెలకొనబోతుంది? దీంతో పాటుగా విరూపాక్షిని పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడేటువంటి అవకాశం, మరి ముఖ్యంగా ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేటువంటి ప్రశ్న అయితే చాలా బలంగా వినబడుతుంది. మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, కర్నూలు పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏంటి? మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంపోలు జైలు వ్యవహారాన్ని ఇష్యూలు మనం చూసాం. సో కర్నూలు పర్యటనలో కూడా ఇలాంటి ఉత్కంఠే కొనసాగబోతుందా, లేకపోతే పర్యటన ఏమైనా సాఫీగా సాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? ఇక్కడ అంటే జగన్ పర్యటనకు సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పటికీ దాని విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ అంతా ఇంత కాదు అనేటువంటి విషయం మనం శ్రీకాకుళం పర్యటనతో కూడా స్పష్టంగా చూడటం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పర్యటన విషయానికి వస్తే అక్కడ సిదిరి అప్పలరాజును చూడటానికి వెళ్ళినటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకి సంబంధించి ఇప్పటికి కూడా అగ్గి చల్లారలేదు అనేటువంటిది రీసెంట్ గా చింతాట రవికుమార్ అరెస్ట్ తో మనకు స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది రాత్రి కూడా 11 మంది లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు విరూపాక్ష పర్యటనకు సంబంధించి అంటే పోలీసుల ఆంక్షలను వైసీపీ నేతలు లెక్క చేయకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయనేది పోలీసులు తమ చేష్టల ద్వారా చూపించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు విరూపాక్షకు సంబంధించి ఓ టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి కొంత పరిణామాలు అంటే ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జగన్ వెళ్లి జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి విరూపాక్షను అలాగా ఆయన తమ్ముడు శ్రీరాములను కూడా కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 3 రోజుల క్రితమే వైసీపీ అధికారికంగా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు జగన్ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బల నిరూపణ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆసక్తికర వాతావరణం అయితే ఉంది. అటు వైసీపీ కర్నూలు జిల్లాతో పాటుగా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ వీళ్ళందరూ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట వినపడుతోంది. దీన్ని అయితే పోలీసులు ఇప్పటి వరకు కూడా అంటే జిల్లా ఎస్పీకి సంబంధించి అంటే మీరు అన్నట్లుగా అంటే సాధారణంగా మనం చూసాం శ్రీకాకుళం పర్యటన లేదా ఇతర పర్యటనలు అయితే భారీ స్థాయిలో కార్యకర్తలు సమీప జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా వస్తున్నారు. హెలికాప్టర్ వద్దకు మొన్న భారీగా కార్యకర్తలు చేరుకున్నటువంటి విజువల్స్ కానవాయిని చుట్టుముట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం సమస్యలు చెప్పుకోవడానికి. సో భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కర్నూలు జిల్లాలో? అయితే అనంతపురం జిల్లాలో హెలికాప్టర్ విషయంలో ఆ హెలికాప్టర్ రెక్కను పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వేలాడారు అనేటువంటి వ్యాఖ్యలు ఆరోపణలు కూడా వినపడినటువంటి నేపథ్యంలో కొంత అటువంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోకుండా ఉండేందుకు కొంత అంటే జగన్ కున్నటువంటి జనాదరణను వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అదే విధంగా అటు వైసీపీ నేతలు కొంత బల నిరూపణ కోసం కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే మీరే బాధ్యత వహించాలనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా నిన్న టీఎస్సీ ఘటనకు సంబంధించి టీఎస్సీ నిరసనలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇక రేపు అలాగే ఎవరైనా అంటే అవాంఛనీయ సంఘటనల కోసం ఎవరు ప్రయత్నించినా సరే బల నిరూపణకు చేసేటువంటి నాయకులే బాధ్యత వహించాలనేటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే అటు ప్రభుత్వం కూడా జగన్ పర్యటనల మీద ఒక కన్నేసి ఉంచింది. ముఖ్యంగా నిఘా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కూడా మొత్తం అంటే పూర్తి ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చింది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అంటే వెంకట్ అట్ ద సేమ్ టైం కేవలం పరామర్శకు మాత్రమే ఈ పర్యటన పరిమితం కాబోతుందా లేదా జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో నాయకులతో భేటీ ఏమైనా ఉండబోతుంది? కేవలం పార్టీకి సంబంధించి అంటే ఎమ్మెల్యేని పరామర్శించేందుకు జగన్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా అంటే పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలన్నీ కూడా జగన్
తాడేపల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి రేపు మన శ్రీకాకుళం పర్యటనలో చూసాం, ఆయన పర్యటన దాదాపు సుదీర్ఘంగా చాలాసేపు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ సమావేశానికి అవకాశాలు అయితే లేకపోవచ్చు. ఎస్ రైట్ వెంకట, థ్యాంక్ యూ. ఉత్తమంగా కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటించబోతున్నారు. అయితే జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శిస్తారు. ఒక రకంగా పార్టీ పరంగా ఆయనకి భరోసాను కల్పించబోతున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే జగన్ మండిపడ్డారు. కూటమి నేతలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, రివర్స్ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడి చేశారు అనేది మాత్రం విరూపాక్షి పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే జగన్ కర్నూలు పర్యటనపై మాత్రం కొంతవరకు చర్చ సాగుతుంది. శ్రీకాకుళం పర్యటన, ఇతర జిల్లాల్లో ఆయన పర్యటించినటువంటి తీరులో భాగంగా ఎలాంటి భద్రతను కల్పించారు అనేటువంటి అంశంపైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా వారు భేటీ అయ్యారు. జగన్ కల్పిస్తున్నటువంటి భద్రత పైన ఒకంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. చూడాలి కర్నూలు పర్యటనలో జగన్ ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు, విరూపాక్షిని పరామర్శించిన తర్వాత ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎండగట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా భారీ స్థాయిలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు క్యాడర్ చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి పోలీసుల భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.